భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకే జిల్లాలో 25% పైగా ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 40% పైగా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, ఆలపల్లి, గుండాల, టేకులపల్లి మొత్తం 7 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఐడీఓసీ కార్యాలయం కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్చైర్ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించినట్లు తెలిపారు. ఇక పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక ఉదయం 9 గంటలకు వరకే జిల్లాలో 25% పైగా ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 40% పైగా ఓటింగ్ నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నమోదైందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ గుండాల ప్రాంతంలో పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం అయితే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ అయితే టెలికాన్ఫరెన్స్ ద్వారా అయితే అక్కడ పోలింగ్ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఆ 3వ విడత ఎన్నికల్లో భాగంగా అయితే ప్రశాంతమైన వాతావరణంగా అయితే పోలింగ్ జరుగుతుందని చెప్పాలి. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో 4 మండలాలు అయితే పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పర్సంటేజ్ అయితే 68% నమోదైంది. అక్కడ కల్లూరు మండలంలో చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే ఓ నెట్ సెంటర్ లో అక్కడ 1,20,000 రూపాయలు అయితే నగదు స్వాధీనం చేసుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్స్. ఈ నేపథ్యంలో ఆ నగదు ఎవరనేది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఓటర్లు ప్రభావితం చేయడానికి కొంతమంది వ్యక్తులు డబ్బులు పంచుతున్నారు సమాచారం అందుతుంది. మరోవైపు ఇటు వేతిపల్లి కావచ్చు, కాకర్లపల్లి కావచ్చు, ఇటు తుమ్మూరు ప్రాంతాల్లో అయితే పోటాపోటీగా అయితే పోలింగ్ జరుగుతుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు అయితే జోరుగా ప్రచారం నిర్వహించినప్పటికీ ఇటు ఆ ఓటర్లు అయితే ప్రభావితం చేస్తున్నారని చెప్పాలి. ఏదైనప్పటికీ ఇటు ఖమ్మం జిల్లాలో అయితే 7 మండలాలకు గాను పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందులో గుండాల, టేకులపల్లి ప్రాంతంలో అయితే పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు వైశాలి. ఏదైనప్పటికీ ఇప్పుడు 3వ విడతలో భాగంగా పోలింగ్ జరుగుతుందని చెప్పాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.